ఈసారి నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు కురవలేదు. దీంతో వర్షాల కోసం అటు రైతన్నలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ఇటు సాధారణ ప్రజలకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారికి ఉపశమనం కలిగిస్తూ 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అనుబంధంగా ఉపరితల ద్రోణి ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో నేడు మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. రానున్న 3 గంటల్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగులో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే రాబోయే 24 గంటల్లో మధ్య, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఏదైతే ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్పుకోవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో రాబోయే కొన్ని రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరు సాధారణ ఆకాశం మేఘమై ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ మరియు ములుగు వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. ఇదే విధంగా హైదరాబాద్ లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా 27.7 నుంచి 32 వరకు నమోదు అయ్యాయని చెప్పుకోవచ్చు. రాత్రి వేళల్లో చల్లగా వాతావరణం చాలా కూల్ గా ఉంటుందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. గంటకు దాదాపు 30 నుండి 40 కిలోమీటర్ల వేగమైన బలమైన గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ముందస్తుగా తెలిపడం జరిగింది. భారీ వర్షాలు పడే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఇటు ప్రభుత్వం, ఇటు పోలీస్ యంత్రాంగం, ఇటు రెవెన్యూ, జిల్లా కలెక్టర్ కూడా అందరూ కూడా ప్రజల్ని అంటే తన అధికారులు ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటన జరగకుండా ఎక్కడెక్కడ అప్రమత్తంగా ఉండేటట్టయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇదే సూచనగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానైతే ఇటు మహిబాద్, జన్గాం, భూపాలపల్లి, ములుగు, హనంకొండ, వరంగల్ ఈ ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే కుదురుగా పడుతున్న పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో ఇటు ఛత్తీస్గఢ్, ఇటు వరంగల్ మెయిన్ రహదారిపై ఒక వంతెన అమర్చే క్రమంలో పక్కమటి చిన్న రోడ్ వేయడంతో ఈ వరద తాకిడికి ఆ రోడ్డు కొట్టుకోవడంతో అటు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వెహికల్ కానీ ఇటు వరంగల్ వైపు నుంచి వెళ్లే వెహికల్ కానీ ఏవి కూడా రాకపోకలు దాదాపు ఒక 25 గ్రామాలకు అంతరాయం జరిగింది. దానివల్ల వెంటనే అధికారులు అప్రమత్తమై అక్కడ ఏం చేయాలనే విషయంపై జిల్లా కలెక్టర్, ఇటు ములుగు జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ, ఆ స్థానిక ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా ఆ ప్రదేశాన్ని సందర్శించి అక్కడ రాకపోకలు పునరుద్ధరించడానికి అయితే అక్కడ యంత్రాంగం అయితే సతవిధ ప్రయత్నం చేస్తుంది. లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. Right.